హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య సెకండ్ టెస్ట్ నేటి నుంచి అయితే ప్రారంభంగా పోతుంది. ఈ టెస్ట్లో వచ్చేసరికి రిజట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే జరుగుతుంది. ఇప్పటికే తొలి టెస్ట్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. తొలి టెస్ట్లో టీమిండియా పైన ఇంగ్లాండ్ అయితే అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది. ఈ విజయం తర్వాత ఇప్పుడు ఈ రెండు జట్ల మధ్య జూలై 2 నుంచి అయితే నేటి నుంచి అయితే సెకండ్ టెస్ట్ అయితే ప్రారంభం కాబోతుంది. సెకండ్ టెస్ట్లో వచ్చేసరికి రిజట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉన్నాయా లేవా అని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసుకుంటే టీమిండియా విషయానికి వచ్చినట్టయితే టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే భారీ మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్గా 2 నుంచి 3 మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం ఉంది. రవీంద్ర జడేజా ప్లేస్లో వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ను తీసుకోవాలని అయితే చూస్తున్నారు. అదేవిధంగా షార్దుల్ ఠాకూర్ ప్లేస్లో వచ్చేసరికి నితీష్ కుమార్ రెడ్డిని లేదా వాషింగ్టన్ సుందర్ని అయితే తీసుకోవాలని అయితే చూస్తున్నారు. దీంతో పాటు ఈ మ్యాచ్లో వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రా ఆడతాడా లేదైతే క్లారిటీ అయితే లేదు. ఆడితే మాత్రం అయితే ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడు, ఆడకపోతే మాత్రం అయితే ఆకాశ్దీప్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఈ 3 మార్పులతోనైతే టీమిండియా అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. బౌలింగ్ పొజిషన్లో మార్పులు ఉన్నాయి తప్ప కానీ బ్యాటింగ్ పొజిషన్లో ఎలాంటి మార్పులు అయితే లేదు. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, షార్దుల్ ఠాకూర్ ఆర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా ఆర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్దీప్ ఆర్, జస్ప్రీత్ బుమ్రాలతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్ మాత్రం అయితే ఈ విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా గెలిచి సిరీస్లో సమం చేస్తుందా లేకపోతే 2-0తోనే సిరీస్ కోల్పోయే ప్రమాదంలో టీమిండియా పడుతుందని అయితే చూడాలి. ఈ మ్యాచ్లో వచ్చేసరికి అన్ని విభాగాల్లో రాణిస్తేనే టీమిండియా అయితే గెలిచే అవకాశం ఉంటుంది, లేదంటే మాత్రం అయితే మరోసారి అయితే ఓటమి చెందే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంగ్లాండ్ విషయానికి వచ్చినట్లయితే ఇంగ్లాండ్కు ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ఎటువంటి మార్పులు లేకుండానే బరిలో దిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా ప్రకటించడం జరిగింది. సేమ్ ప్లేయింగ్ లెవెన్తోనైతే బరిలో దిగుతున్నామని అయితే చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే మాత్రం జాక్ కాలే, బెన్ డాకెట్, ఓలీ ఓప్స్, జై రూట్, హరీ బ్రూక్స్, బెన్ స్టోక్స్, జేమ్స్ స్మిత్, క్రిస్ వోక్స్, బైడెన్ క్రాసే, జోబ్ టౌన్, షోయబ్ బషీర్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఇంగ్లాండ్ది మాత్రం అయితే. ఓవరాల్ ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే చాలా స్ట్రాంగ్ ఉంది. మనం మొదటి టెస్ట్ మ్యాచ్లోనే చూడడం జరిగింది. సేమ్ ప్లేయింగ్ లెవెన్ కాబట్టి రెండో టెస్ట్ మ్యాచ్లో కూడా భారీగా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రిజల్ట్లు కంపేర్ చేసుకుంటే మాత్రం అయితే ఈ రిజల్ట్లు అయితే సమతూకంతో అయితే ఉండడం జరిగింది. కాకపోతే బౌలింగ్ డిపార్ట్మెంట్లో కంపేర్ చేస్తే ఇంగ్లాండ్ అయితే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో ఉంది బౌలింగ్లో మాత్రం అయితే. మరి చూడాలి సెకండ్ టెస్ట్లో వచ్చేసరికి టీమిండియా గెలుస్తుందా లేదా అని అయితే చూడాలి. సెకండ్ టెస్ట్ వచ్చేసరికి బ్రహ్మింగ్హామ్లోనే ఎడ్బాస్టన్ క్రికెట్ గ్రౌండ్లో అయితే సెకండ్ టెస్ట్ అయితే జరగబోతుంది. మరి సెకండ్ టెస్ట్ ఈరోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటారా, బౌలింగ్ ఎంచుకుంటారా? ప్రజెంట్ అయితే వాతావరణ రిపోర్ట్ ప్రకారం అయితే వర్షం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి వర్షం పడ్డ తర్వాత మ్యాచ్ పిచ్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, అసలు మ్యాచ్ ఏ విధంగా ప్రారంభం కాబోతుంది అని అయితే నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ దేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.